హలో అందరికీ. కరుమారి అమ్మవారి జన్మ కథ. భక్తుల కష్టాలను విని వెంటనే కాపాడే శక్తి స్వరూపిణి కరుమారి అమ్మవారు. తమిళనాడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఎంతో భక్తి గౌరవాలతో పూజించబడే దేవత. కానీ కరుమారి అమ్మవారు ఎలా జన్మించారో మీకు తెలుసా? ఈ కథ వింటే భక్తుల మనసు భక్తితో నిండిపోతుంది. పూర్వకాలంలో భూలోకం పాపాలతో నిండిపోయింది. రాక్షసులు, దుష్టులు ప్రజలను తీవ్రంగా హింసించసాగారు. ముఖ్యంగా గ్రామాల్లో వ్యాధులు, కరువు, మృత్యువు భయంకరంగా వ్యాపించాయి. ప్రజలు రోజు కన్నీళ్లతో దేవతలను ప్రార్థిస్తూ, అమ్మా మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. ఆ సమయంలో దేవలోకంలో దేవతలంతా సమావేశమయ్యారు. భూలోకంలో అధర్మం పెరిగిపోయిందని, ప్రజలు రక్షించేందుకు శక్తి స్వరూపిణి అవతరించవలసిన అవసరం ఉందని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆదిశక్తి తన మహాకరుణతో భూలోకంలో అవతరించేందుకు సిద్ధమయ్యింది. ఆదిశక్తి అగ్నిజ్వాలాలతో, కరుణతో, కోపంతో కూడిన రూపాన్ని ధరించింది. ఆమె చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం దర్శనమిచ్చాయి. భూలోకంలో వ్యాధులు, కష్టాలు, పాపాలను నాశనం చేయాలనే సంకల్పంతో ఆమె కరుమారి అమ్మవారిగా అవతరించింది. కరుమారి అమ్మవారు ఒక గ్రామ అంచున ప్రత్యక్షమయ్యారు. ఆమె అడుగుపెట్టిన ప్రతి చోట భయంకరమైన వ్యాధులు నశించాయి. ప్రజల శరీరాల్లోని రోగాలు మాయమయ్యాయి. పంటలు పండాయి. నీరు సమృద్ధిగా లభించింది. గ్రామం ఆనందంతో కలకలలాడింది. కానీ దుష్టశక్తులు అమ్మవారి రాకను సహించలేకపోయాయి. రాక్షసులు ఆమెతో యుద్ధానికి దిగారు. ఆ సమయంలో అమ్మవారి కోపం భయంకరంగా మారింది. ఆమె కళ్ళ నుంచి అగ్ని చిమ్మింది. ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ అధర్మాన్ని పూర్తిగా నశింపజేసింది. ఆ యుద్ధం తర్వాత అమ్మవారు శాంత స్వరూపిణిగా మారి భక్తులకు వరాలు ప్రసాదించారు. నన్ను శ్రద్ధగా పూజించే వారిని ఎప్పటికీ కష్టాలు తాకవు అని వరమిచ్చారు. అందుకే నేటికి గ్రామ దేవతగా కరుమారి అమ్మవారిని పూజిస్తారు. ప్రత్యేకంగా మహమ్మారి, జ్వరాలు, చర్మ వ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారి పూజ చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే అమ్మవారిని రోగ నివారిణిగా కూడా పిలుస్తారు. కరుమారి అమ్మవారి పండుగల సమయంలో బోనాలు, పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు భక్తులు అమ్మవారి కోసం ఉపవాసాలు చేస్తారు. అమ్మవారి ఆలయాల వద్ద వినిపించే మంత్రోచ్చరణలు భక్తుల మనసులకు ప్రశాంతతను ఇస్తాయి. ఈ విధంగా కరుణ, కోపం, రక్షణ ఈ మూడు లక్షణాలతో కరుమారి అమ్మవారు భూలోకంలో జన్మించి నేటికి భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారు. అమ్మవారి కటాక్షం ఉంటే కష్టం కూడా దూరం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.